నమస్కారం మిత్రులు. నిన్న అద్భుతంగా మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ గెలిచింది. ఓకే, కానీ మిగతా టీములు అంతంత మాత్రాన ఏది చేసినా ఓ పెద్ద హీరో లెవెల్ చెప్తారు. మన తెలుగు యూట్యూబర్స్ కూడా చెప్తారు, అంత పైకి చెప్తారు. హైదరాబాదు ఏ క్లాస్గా నెంబర్ 1గా అసలు రికార్డుల మీద కొడితే ఒక్కరు ఇట్లా చెప్తారా? ఏమైంది అన్న? హైదరాబాద్ పేరు మీద ఒక టీం ఉన్నది, వాడు రివ్యూ చెప్తాడు. ఆర్సీబీ చెన్నై మ్యాచ్ వాళ్ళు ఆడేది ఇంత, చెప్తారు. ఈ సీజన్లో చూడు, హైదరాబాద్ నాటి ఏ టీం అని ఆడిందా? బౌలింగ్ వేయాలంటే చచ్చిపోయారు. బౌలింగ్ వేయాలంటే ఉనికిరు. ముంబై, ఆర్సీబీ, మొన్న లక్నో, ఢిల్లీ బౌలింగ్ వేయాలి చచ్చిపోయారు. ఒక్కొక్కరి గడగడ ఆడించారు. ఒక్క రివ్యూవర్ చెప్పడే హైదరాబాద్ సూపర్ ఆడి అని. ఎందుకో మొత్తం వాళ్ళనే లేపురు, ఆర్సీబీ వాళ్ళనే లేపురు. వాళ్ళ ఫ్యాన్ జెన్యూన్ గా ఆడే టీముకు ఉండదు. ఈ టీముల గురించి ఎరికే వీళ్ళకి గెలిచేది, వాళ్ళ మ్యాచ్ తెలిసే మాకు జెన్యూన్ గా ఒరిజినల్ గా టాలెంటెడ్ గా ఆడే ఆట ఎవరికి నచ్చదు. ఇప్పటి వరకు ఏ అంచనా ఉండదు ఈ టీంకి, అయినా ప్లే ఆఫ్ పోయింది చాలా సార్లు. కొన్ని టీంల మినిమం అది ఆడకపోయినా అంచనా ఉంటది. 17 నెలల్లో ఒక 3-4 సార్లు కూడా ప్లే ఆఫ్ రాలే. వాటి మీద అంతింత చెప్తారు. హైదరాబాద్ టీం పెట్టాక అంచి సెకండ్ చార్జ్ చేస్తున్నప్పుడు సెకండ్లే కప్పు కొట్టింది. ఫస్ట్ సీజన్ లా టేబుల్ డౌన్ ఉన్నది, నెక్స్ట్ సీజన్ లా కప్పు కొట్టింది. అదే ఉండదు. 2060 ఆపోజిట్ టీమ్ బిగ్ హిట్టర్స్ క్రిస్ గేల్, ఏబి డివిలియర్స్, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్ ఘోరమైన ప్లేయర్ ఉన్నారు. వాళ్ళ మీద గెలిచింది. ఆ ఇయర్ ఒక్కొక్కడు ఆసారి కూడా మన హైదరాబాద్ పెట్టుకోవాలి అంచనాలు. ఆర్సీబీ పెట్టిరు. ఆర్సీబీ పెట్టుకుంటే ఆర్సీబీ అందరికి బిస్కెట్ చేయరు మొత్తం అవ్వదు. అది ఎన్ని 2018 రన్నర్ అప్. ఒక పంజాబ్ ఉన్నది, ఒక్కసారి ప్లే ఆఫ్ పోయింది. ఢిల్లీ ఉన్నది, ఒక్కసారి 2 సార్లు పోయింది. వాడి పోకున్నా వాడికి అంత ఫ్యాన్ ఇంత ఫ్యాన్. కామెంటేటర్ కూడా సమాధానం చెప్తారు. మన హైదరాబాద్ టీం అది ఎంత కూడినా మొన్న సంథింగ్ మ్యాచ్ ఆర్ఆర్ మ్యాచ్ ఆర్సీబీ అది రాజస్థాన్ రాయల్స్ ఒక ఎంత గుడ్ షాట్ చూడాడు. మన హైదరాబాద్ వాడు చెప్తున్నా, వాడు మొత్తం వన్ సైడ్ గా కామెంటేటర్ చెప్తాడు. ఏందో ఏం అర్థం కావట్లేదు. అడుగు కామెంటేటర్ గా వన్ సైడ్ చెప్తాడు. సార్లు చూసిన రాజస్థాన్ మ్యాచ్ లా అసలు కామెంటేటర్ అన్నాడు 2 టీములకు చెప్పాలి. అరే ఇంత కూడా అలా ఉండాలి. ఏమో ఐపీఎల్ ఏందో క్రికెట్ కున్న వాల్యూని చేస్తారు. క్రికెట్ అనే ఆట ఇంతకంటే ఎక్కువ ఫీవరు ఇప్పుడు కంటే ఎక్కువ అప్పుడే ఉన్నది. ఐపీఎల్ రాకముందు క్రికెట్ అంటే ఏమైతుందో ఏం అర్థం కావట్లేదు. రాను చూసేటోళ్ళకు ఏమైనా ఈ బెట్టింగ్ పెట్టేళ్ళకు, ప్రిడిక్షన్ వాళ్ళకి ఈ అయిపోతుంది అంతే. ఆట అనేది మనుషుల జెన్యున్ ఉండాలి. ఈ ప్రిడిక్షన్లు పెట్టి అంతా వేస్ట్. మనసుకు ఆనందం కలగాలి, అయితే కాదు. ఏమో ఈసారి మాత్రం 99% హైదరాబాద్ కప్పు కొడుతుంది. 6 పని అయిపోయింది. 6 వీక్
ఆర్సీబీ తెలిసిందిగా, ఆడితే ఆడుతుంది, లేకపోతే లేదు. ఒక్కొక్కరి లెక్క పెట్టుకోరి, ప్లే ఆఫ్ లో ఒక్కొక్కరికి మొత్తం ఐపీఎల్ అని స్పెల్లింగ్ రాపిస్తారు హైదరాబాద్ టీం. చూడండి, ఐపీఎల్ మొత్తం ఎంత స్పెల్లింగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పెల్లింగ్ రాపిస్తుంది. ఆడ ఉన్నది పిట్ కమిన్ స్టెప్పెన్ ఆడనోళ్ళడు, ట్రేవర్ సెడ్. వాళ్ళు వరల్డ్ కప్ లో ఇంత పెద్ద క్రౌడ్ నే సైలెంట్ చేశారు. వాళ్ళకు పెద్దలు కాదు. అది జెన్యున్ గేమ్ కు ఉన్న వాల్యూ అటువంటిది. ఎందుకండి పైసలు? జెన్యున్ ఫ్యాన్ అనేది గుండెల్నే ఉంటాడు. పైసలు పైసలు పోతే ఆ టీంని తిరుగుతాడు. జెన్యున్ గా ఉండేటోడు ఆ టీం మనసులో పెట్టుకోడు. గెలిచిన ఓడిన ఒక ఎమోషన్ ఉంటది. పైసలు బెట్టింగ్లతో వాడికి ఆ టీం వాడు పెట్టిన టీం నచ్చిన పోతే దాన్ని అట్లా కాదు, ఓడినా గెలిచినా మనకు అదే టీం అట్లుంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.